ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टः प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। गोविंदाय नमो नमः। गोविंदाय नमो नमः। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। సో ఈరోజు గీతా స్టోరీస్ డే 7, చాప్టర్ నంబర్ 7. సో ఇంకెన్ని స్టోరీస్? ఎస్, రైమింగ్. ఓకే, సో 7th చాప్టర్ పేరు ఇది కాదు భగవద్గీతలో. నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. సో ఎందుకు మనం ఫస్ట్ గురువుకి ప్రణామం చేయాలి అంటే వెనకటికి ఒక చిన్న స్టోరీ ఉంది, అది చెప్పేసి స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఫస్ట్ గురువుకి ప్రణామం చేసుకోవాలంటే, హరిని ఎందుకు గురువుకి ప్రణామం చేసుకోవాలి ఫస్ట్? ఒకసారి ఒక ఊర్లో ఒక ఆయన ఉంది, ఒక స్టూడెంట్ ఉంది. ఆయన ఒక మంచి గురువుని చూసుకున్న తర్వాత ఆ గురువు దగ్గరికి పోయి నాకు శాస్త్రం నేర్పియమని అడిగింది. సరే అనేసి ఆయనకి ఇతనే అన్ని శాస్త్రాలు, ఫిలాసఫీ, శ్లోకాస్ అన్ని కూడా నేర్పించేసింది. తర్వాత ఆయనకి ఎగ్జామ్ పెట్టాలి కదా. సో ఆయన పోయి గురువుగారు నాకు ఎగ్జామ్ పెట్టండి, నేను ఫుల్ ప్రిపేర్ అయినా అని చెప్పింది. సో గురువు ఏం చెప్పిండంటే, నాకు అంత టైం లేదు, సో నువ్వేం చేస్తావంటే ఈ చెట్టు కింద కూర్చొని నువ్వు నేర్చుకుంది మొత్తం చెప్పు. నువ్వు కరెక్ట్ చెప్తే లీవ్స్ అనేది, ఆకులు అనేది అట్లనే ఉంటాయి, రాంగ్ చెప్తే ఆకులు రాలిపోతాయి అని చెప్తారన్నమాట. సరే అనేసి ఈయన నెక్స్ట్ డే పోయి కూర్చొని ఈయన నేర్చుకుని మొత్తం చెప్తూ ఉంటాడు అనమాట. ఈయన చెప్పిన కొద్దీ ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి. ఏమైంది? అన్ని లీవ్స్ అన్ని రాలిపోతూ ఉన్నాయి అనమాట. ఆయన షాక్ అయిపోతుంది, నేను అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చెప్తున్నా, లీవ్స్ ఎందుకు రాలిపోతున్నాయి అని. ఇంకా ఆయన లాస్ట్ కనికి దుఃఖం ఆగదనమాట. అంతే కదా, ఎగ్జామ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ రాసినాం అనుకోండి, మనకు తెలుసు రాంగ్ రాసినాం అని, అప్పుడు ఏమైతుంది? ఏడుపు వస్తుంది. ఎగ్జామ్ పేపర్ పెన్ ఇంక్ తోటి కాదు, మన కన్నీళ్ళతో తడిచిపోతుంది, అవునా? సో ఇక్కడ కూడా అట్లనే అనమాట, ఈయనకి ఏడుపు వచ్చేస్తా ఉందన్నమాట. ఇక అట్లనే గట్టిగా ఏడ్చుకుంటూ వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళిపోయింది. గురువు గారు ఇట్లా అయ్యింది, నేను అన్ని కరెక్ట్ గానే చెప్పినా, కాకపోతే చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయినాయి అని. సో అప్పుడు గురువు క్వశ్చన్ అడుగుతాడు అనమాట, ఏమనంటే, నువ్వు స్టార్ట్ చేసే ముందు గురువు ప్రణామం చేసినవా లేదా అని. ఆయన చేసిండా? చేయలేదు. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇట్లాంటిది కంపల్సరీ గురువుకి ప్రణామం చేసుకొని స్టార్ట్ చేస్తాం. సో ఈరోజు 7th చాప్టర్ స్టోరీ పేరేమి? ద ట్రెజర్ ఆఫ్ స్నేక్ గోస్ట్. ఇది మామూలు గోస్ట్ కాదు, ఏ గోస్ట్? స్నేక్ గోస్ట్ అన్నమాట. సో యాజ్ యూజువల్ ఈ స్టోరీ ఎవరెవరికి చెప్తున్నారు?
శివుడు పార్వతి అమ్మవారికి చెప్తున్నారు. భగవద్గీతలో ఈ చాప్టర్ లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? వేద విగ్రహం. అప్పటి నుంచి ఇదే ఆన్సర్ వెయిట్ చేస్తా ఉన్నాం, మళ్ళీ అటు సో భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఈ చాప్టర్ లో? ఎస్. సో 30 శ్లోకాస్ ఉన్నాయి. సో ఈ స్టోరీ ఎవరెవరికి చెప్తున్నారు? శివుడు పార్వతి అమ్మవారికి చెప్తున్నారు. సో ఈ స్టోరీలో కూడా, ఈ స్టోరీ ఎక్కడ జరిగిందంటే పాటలిపుత్ర అనేటువంటి ప్లేస్ లో జరిగింది. పాటలిపుత్ర తెలుసా అందరికి? 10th క్లాస్ వచ్చినాక వస్తుంది పాటలిపుత్ర. పాటలిపుత్ర అనేటువంటి ప్లేస్ లో వస్తుంది. సో అక్కడ శంకుకర్ణ అని ఒక బ్రాహ్మణుడు ఉండే. ఎవరు? సో డైలీ క్వశ్చన్. ఫస్ట్ చాప్టర్ ఎవరి గురించి? సుశర్మ. వెరీ గుడ్. సెకండ్ దేవశ్యామ. థర్డ్ జడ. ఫోర్త్ భరత. ఫిఫ్త్ పింగళ. సిక్స్త్ జనశ్రుతి కింగ్ అయిన. సో ఇక్కడ ఎవరు? శంకుకర్ణ. శంకుకర్ణ అయిన ఈయన వచ్చేసి బ్రాహ్మణ, పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. కానీ ఈయనకి డివోషన్ ఉందా అంటే లేదు. నో డివోషన్. డివోషనే కాదు, కనీసం బేసిక్ రిచువల్ సెరిమోనీస్ కూడా చేయడు అనమాట. ఏమి ఆయన చేయడు. కానీ ఏం చేస్తాడు? ఓన్లీ బిజినెస్. నో డివోషన్, ఓన్లీ బిజినెస్ అన్నమాట. ఎప్పుడు మనీ ఎర్న్ చేస్తూనే ఉండాలి. పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాలి, ప్యాలెస్ కట్టాలి, ఇట్లా అదే కాన్షియస్ లో ఉన్నాడు ఆయన. సో ఆయన ఎంత అటాచ్ అయిపోయి ఉన్నాడు బిజినెస్ కి, మనీకి అంటే ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ కట్టుకుంటాడు అనమాట. కానీ టెంపుల్ కి మాత్రం 1 రూపాయి కూడా డొనేషన్ ఇయ్యడు ఆయన. సో అట్లా ఆయన పెద్ద పెద్ద భవనాలన్నీ కట్టుకుంటూ ఉన్నాడు అనమాట. ఆయన భవనం, ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ రాజ్యం కింగ్స్, పక్కన ఉన్నటువంటి రాజ్యం యొక్క కింగ్స్ కూడా వచ్చి అప్పుడప్పుడు ఉండి వెళ్తుండే ఆయన దగ్గర. అంత బ్యూటిఫుల్ ఉన్నాయి అన్నమాట అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ అన్ని కూడా. సో తర్వాత కానీ ఆయనకి మాత్రము ఎప్పుడు కూడా లైఫ్ లో సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఎందుకంటే డివోషన్ లేనప్పుడు ఆటోమేటిక్ గా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉంటారు వాళ్ళు. సో ఆయనకి 3 వైఫ్స్ ఉన్నారు. సారీ, ఇక్కడ ఒకటి ఎక్కువ వచ్చింది. ఆయనకి 3 వైఫ్స్ ఉన్నారు అన్నమాట. 3 వైఫ్స్, అందరికీ మళ్ళీ చిల్డ్రన్ ఉన్నారు. కానీ అయినా సరే లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేదు. సో సాటిస్ఫాక్షన్ లేకపోయేసరికి ఆయన సరే ముగ్గురిని పెళ్లి చేసుకున్నా సరే, ముగ్గురికి సంతానం ఉన్నా సరే సాటిస్ఫాక్షన్ ఉందా? లేదు. సరే ఇంకొకరిని చేసుకుందాం అనేసి మళ్ళీ బయలుదేరుతాడు అనమాట. ఆయన ఏం చేస్తుంది ఇప్పుడు? ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకే బయలుదేరింది. సో వెళ్తూ ఉంటే దారిలో ఒక భయంకరమైనటువంటి స్నేక్ వచ్చింది. స్నేక్ వచ్చేసి ఏం చేసింది? అంతే. ఏం చేసింది? కాటేసేసింది. కాటేస్తే హ్యాపీ అయింది ఆయన? ఏమైంది? చనిపోయింది ఆయన. ఆబ్వియస్లీ చనిపోయింది. కానీ భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్పిండు? చనిపోయేటప్పుడు మనము దేని గురించి ఆలోచిస్తామో నెక్స్ట్ లైఫ్ ఏమవుతుంది? అదే లైఫ్ దొరుకుతుంది. శాస్త్ర ప్రమాణేమి? అంతకాలే చ మామేవా సో అదే శాస్త్ర ప్రమాణం. సో ఇక్కడ కూడా నేను చనిపోయేటప్పుడు దేని గురించి ఆలోచిస్తుండు? నేను మా ఇంటి దగ్గర బయట గార్డెన్ లో మంచిగా తవ్వేసి లోపల 2 ట్రంక్ పెట్టెల నిండా గోల్డ్ కాయిన్స్ పెట్టినా. అదే ఆయన థింక్ చేస్తా ఉన్నాడు అనమాట. సో మెనీ గోల్డ్ కాయిన్స్ నేను ఇంటి దగ్గర దాచిపెట్టినా, ఇప్పుడు అవన్నీ ఏమైపోతాయో అనేసి ఆయన అట్లనే ఆలోచిస్తూ చనిపోయింది. కానీ చనిపోయేటప్పుడు ఎవరు ఖర్చింది? ఆయనని స్నేక్ ఖర్చేసింది. సో ఆ స్నేక్ ని కూడా చూస్తూ చనిపోయింది. సో ఆయన నెక్స్ట్ లైఫ్ ఏమైంది? ప్రేత సర్ప. మామూలు సర్పం కాదు, మామూలు ప్రేత కూడా కాదు, ప్రేత సర్ప అన్నమాట. అంటే ఆయన స్నేక్ గోస్ట్ అయిపోయింది అనమాట. ఏమైపోయింది ఇప్పుడు ఆయన? స్నేక్ గోస్ట్. సో ఆయనకు ఆల్రెడీ 3 భార్యల పిల్లలు ఉన్నారు కదా. సో దాంట్లో ఒక అబ్బాయి పేరు శివ అన్న. సో కొంతమంది పిల్లలు ఉన్నారు ఆయనకు ఆల్రెడీ. సో ఈయన
స్నేక్ గోస్ట్ అయినప్పటికీ ఈయన డ్యూటీ ఏమంటే ఆ వజ్రాలు ఏవైతే గోల్డ్ కాయిన్స్ అన్ని కూడా ఈయన దాచిపెట్టిండో అక్కడనే ఉంటాడు అనమాట. ఎప్పుడు అక్కడ దిక్కు ఎవరిని రానియడు అనమాట. గోస్ట్ రూపంలో, స్నేక్ రూపంలో అక్కడనే ఉండిపోతాడు ఎప్పుడు కూడా. సో కాకపోతే ఈయనకి తృప్తి అనేది ఉండదు అనమాట. అరే నేను ఇంకెన్ని రోజులు ఇట్లనే ఉండాలి, వాట్ ఈస్ దిస్ లైఫ్ అనేసి ఆయనకు అనిపించింది అనమాట. మనలాగానే వై మీ అనేసి అనిపించింది ఆయనకి, నాకెందుకు ఇట్లా జరిగింది అని అనిపించింది. సో తరువాత ఆయనకు అర్థమైంది ఏమంటే నేను ఏది కూడా రిచువల్స్ కానీ భక్తి కానీ ఏమి ఫాలో చేయలేదు, అందుకని ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనేసి ఒకసారి ఆయన వాళ్ళ ముగ్గురు వైఫ్స్ ఉన్నారు కదా, ముగ్గురు వైఫ్స్ పిల్లల కళ్ళల్లో వస్తాడనమాట, డ్రీమ్స్ లో వస్తాడనమాట. డ్రీమ్స్ లో వచ్చేసి వాళ్ళకి చెప్తాడనమాట, నేను పలానా చోట సో మెనీ గోల్డ్ కాయిన్స్ దాచిపెట్టినా, మీరు దాన్ని తీసుకొని షేర్ చేసుకోమని చెప్తాడనమాట. సరే అందరి పిల్లలకి అంటే అందరూ వాళ్ళ సన్స్ ఉన్నారు కదా, అందరికీ కళలో వస్తారనమాట. సో అందరి సన్స్ కలిసి అనుకుంటారు అనమాట నాకు ఇట్లా కళ వచ్చింది అని. అందరు చెప్తారు అవును మాకు కూడా వచ్చింది అని. సరే అనేసి ఈ శివ అనే అతను పోయి సరే నేను చూస్తాను ఎక్కడ ఉన్నాయి గోల్డ్ కాయిన్స్ అనేసి ఆ ప్లేస్ ఏదైతే డ్రీమ్ లో వచ్చిందో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళి అక్కడ తవ్వుతాడు అనమాట. సో తవ్వుతూ ఉంటే ఒక డేంజరస్ ప్రేత సర్ప బయటకు వచ్చింది దాంట్లోంచి. ఎవరైనా కానీ యాక్చువల్లీ ఆ స్నేక్ అప్పుడు నిద్రపోతూ ఉంటది అనమాట. బాగా ఎండ కొడతా ఉంది, లోపల నిద్రపోతాయి కదా పాములు, అట్లా నిద్రపోతా ఉంటే ఈయనపోయి ఏం చేసింది, దాన్ని డిస్టర్బ్ చేసింది. సో అది బుస్సుమని లేచింది ఆయన మీదకి. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చినావు ఇక్కడికి అనేసి గట్టిగా అడిగేస్తుంది. సో ఆయనకి సిచ్యువేషన్ అర్థమైంది, నేను ఒక్క సెకండ్ లేట్ చేస్తే కూడా అంతే ఇంకా. అందుకనే ఎంబటే ఫస్ట్ ఏం చెప్తాను, నేను మీ కొడుకుని అని చెప్పేస్తాడు అనమాట. సో అప్పుడు ఆ ప్రేత సర్పకు అర్థమవుతుంది, ఓకే ఈయన నా కొడుకు, సో నేను మీ కొడుకుని నైట్ మీరు నా డ్రీమ్స్ లో వచ్చి ఇట్లా ఇట్లా నాకు చెప్పారు, మీ కోరిక అనేది నాకు డ్రీమ్స్ లో తెలిసింది, ఇట్లా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి మాకు షేర్ చేసుకోమని చెప్పారు అనేసి. సో అప్పుడు ఆయన చెప్తాడనమాట, నువ్వు గోల్డ్ కాయిన్స్ గురించి థింక్ చేసినావు కానీ మా తండ్రి ఇంకెందుకు సర్ప రూపంలో ఉండని థింక్ చేసినావా? థింక్ చేయలేదు. నువ్వంతా సెల్ఫిష్ ఉన్నావు. ఎందుకు? నువ్వు పుట్టింది కూడా ఒక సెల్ఫిష్ వాడికే పుట్టినావు కదా, వీడు కూడా సెల్ఫిషే కదా. ఎవరు? శంకుకర్ణ కూడా ముందు జన్మలు ఏముంది, చాలా సెల్ఫిష్ కదా. సో అందుకనే ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా సెల్ఫిష్ గానే ఆలోచిస్తారు. సో అందుకనే వాళ్ళ తండ్రి ఏం చెప్తారంటే, ఆ ప్రేత సర్ప రూపంలో ఉన్నాయని చెప్తారు ఏమంటే, నువ్వు ఏం చేస్తావు, వెంటనే వెళ్ళి నాకు శ్రాద్ధ కర్మ పిండ ప్రదాన ఇవన్నీ కూడా ఏర్పాటు చెయ్యు, అందులోనూ ఎస్పెషల్లీ బ్రాహ్మణాస్ ని పిలిచి ఎవరికైతే భగవద్గీత మంచిగా వస్తుందో వాళ్ళని పిలిచి 7th చాప్టర్ రిసైట్ చేపియు అనేసి చెప్తారన్నమాట. ఓకే అనేసి ఇంకా ఆయన వెంటనే వెళ్తారనమాట. వెళ్ళి ఆయనకి ఏదైతే చనిపోయిన వాళ్ళకి తిథి ఏదైతే చేయాలో అవన్నీ కూడా రిచువల్స్ చేపిస్తారు. చేపించేసి ఒక మంచి బ్రాహ్మణాన్ని పిలిచి ఆయనతోటి ఏం చేస్తారు, భగవద్గీత 7th చాప్టర్ రిసైట్ చేస్తారన్నమాట. రిసైట్ చేసి ఆ బ్రాహ్మణ మంచిగా రిసైట్ చేసినందుకు ఆయనకి మంచిగా డొనేషన్ కూడా ఇస్తారు. ఆ బ్రాహ్మణకి డొనేషన్ ఇచ్చినాక సో దాని నుంచి మనకి ఏం అర్థమవుతుందంటే, 7th చాప్టర్ భగవద్గీత సేవ్స్ యూ ఫ్రమ్ వీల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఎక్కడి నుంచి? బర్త్ అండ్ డెత్. ఈ వీల్స్ నుంచి మనల్ని, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి మనల్ని బయటపడేస్తుంది. సో ఆ భగవద్గీత ప్రకటన అయిపోయిన తరువాత వాళ్ళ తండ్రికి అప్పటి వరకు ఏ రూపంలో ఉన్నాడు? ప్రేత సర్ప రూపంలో ఉన్నాడు. కానీ అప్పుడు ఏమైంది, ఆయనకి రూప్య ముక్తి అనేది వచ్చిందన్నమాట. సో ముక్తి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇవి కూడా మనం తెలుసుకుంటాం. ముక్తి అనేది 5 టైప్స్ ఉంటాయి. ముక్తి ఎప్పుడు వస్తుంది? మనం చనిపోయిన తర్వాతనే. సో అవి 5 టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ చూస్తాం, ఎంతమంది గుర్తు పెట్టుకుంటారు. సో ఫస్ట్ ఏమి? లోక్య. సింపుల్ గుర్తు పెట్టుకోండి, లోక్య. లోక అంటే వరల్డ్, అంటే భగవంతుడున్న వరల్డ్ కి మనము రీచ్ అవ్వగలుగుతాం. లోక్య ముక్తి వస్తే ఫస్ట్ ఇదే ముక్తి. సెకండ్ వచ్చేసి సామీప్య. సామీప్య అంటే భగవంతుడికి సమీపంగా ఉండడం, అంటే దగ్గరగా ఉండడము. ఓకేనా? ఎస్. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది రూప్య. రూప అంటే ఫామ్, అంటే భగవంతుడికి ఉన్నటువంటి ఫామే మనకు కూడా వస్తుంది అనమాట.
400 ఫామ్ వస్తుంది. సో ఇక్కడ ఈయనకి ఏ ముక్తి వచ్చింది? సారూప్య, అంటే వాళ్ళ తండ్రి కూడా 400 విష్ణు ఫామ్ దొరికింది అనమాట. నెక్స్ట్ థర్డ్ది సారూప్య, ఫోర్త్ది సార్ష్టి. ఫోర్త్ది ఏమి? సార్ష్టి, అంటే భగవంతుడికి ఉన్న అప్యులెన్సెస్ అన్ని కూడా మనకు కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ది సయుజ్య, అంటే మనము అంటే బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం అన్నమాట. సో ఎన్ని రకాల ముక్తులు ఉన్నాయి? 5. ఫస్ట్ది సాలోక్య, సామీప్య, రూప్య, సార్ష్టి, తర్వాత సాయుజ్య. సో దీంట్లో మీకు అందరికి ఏదేది కావాలి చెప్పండి. సాలోక్య ఎవరికి కావాలి? హ్యాండ్ రైజ్ చేయండి. సామీప్య ఎవరికి కావాలి? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. సారూప్య ఎవరికి కావాలి? ఓకే. సార్ష్టి అప్యులెన్స్, భగవంతుని అప్యులెన్స్ అన్ని మనకు వస్తాయి. నీకు రెండు కావాలా? ఓకే. నెక్స్ట్ సాయుజ్య, అంటే బ్రహ్మజ్యోతిలో లీనమైపోతారు. వీళ్ళందరికీ చాలా బోర్ కొడుతుంది అక్కడ పోయినాక. అక్కడ ఏముండదు అనమాట, అంతే. ఇంకా అక్కడ జపమాలలు దొరికాయి తల్లి. చాంటింగ్ చేస్తే మంచి గోలోకాన్ని వెళ్ళిపోవచ్చు కదా. సో నిజమైన డివోటీస్ ఎవరు కూడా ముక్తి కోసం ప్రయత్నం చేయరు. అర్థమైందా? ముక్తి దేవత భక్తుల యొక్క డోర్ బయట వెయిట్ చేస్తుంటది అనమాట. దేనికి? నీకు ఏ ముక్తి కావాలి చెప్పి నేను ఎంబటే ఇస్తా అనేసి. కానీ భక్తులు ఏం చెప్తారు? నాకు ఏ ముక్తి అవసరం లేదని చెప్తారండి. మరి భక్తులు ఏం కోరుకోవాలి? జీవేర స్వరూప హోయ్. మనం ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి చేరుకోనికి, అంటే గోలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? వైకుంఠంలో. మన టార్గెట్ ఏమి? గోలోకం. సో మనం ఎప్పుడైనా సరే భగవంతుని చేరుకోవడానికి కృష్ణని ఒక 5 టైప్స్ గా మనము ఆరాధించవచ్చు. అది రేపు తెలుసుకుంటాం. ఓకే. సో 5 టైప్స్ ఆఫ్ ముక్తి ఉంటది. దాంట్లో ఈయనకి ఏ ముక్తి దొరికింది? సారూప్య ముక్తి దొరికింది. సో భగవద్గీత 7th చాప్టర్ చదివితే మనకేం దొరుకుతుంది? బర్త్ అండ్ డెత్ నుంచి బయటకి వెళ్ళగలుగుతాము. సో అదే మనకి కులశేఖర్ అల్వార్ చెప్తారు కదా. ఏమని చెప్తారు? కులశేఖర్ అల్వార్ ఏం రాస్తారు? ముకుందమాల స్తోత్ర ఫస్ట్ లైన్ ఏముంటుంది? వెరీ గుడ్. అక్కడ ఆగండి. సెకండ్ లైన్ ఏమి? భక్త ప్రియేతి, అంటే భక్తులని ఎక్కువ ప్రియంగా చూసుకుంటావు. భక్తులకు నువ్వంటే ఎక్కువ ప్రియమైన వాడివి. ఆమె నీకు ప్రియమైనది నాకు తెలుసు, కానీ భగవంతుడు ఇంకా ప్రియమైన వాడు అయి ఉండాలి. ఓకేనా? సో తర్వాత భవలుంటన కోవిడేతి, అంటే భవలుంటన కోవిడేతి అంటే ఈ యొక్క భవసాగరం ఏదైతే ఉందో, జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ చక్రం ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయాలంటే మనం ఎంత కరాటే నేర్చుకున్నా, తైకుండో నేర్చుకున్నా బ్రేక్ చేయలేము దీన్ని. ఓకేనా? WWF లాగా బాగా కండలు పెంచినా బ్రేక్ చేయలేము, బాగా డబ్బులు సంపాదించినా బ్రేక్ చేయలేము. దాన్ని బ్రేక్ చేయాలంటే ఒక మహానుభావుడు రావాలి. ఎవరైనా గురువు లేదా భగవంతుడే స్వయంగా రావాలన్నమాట. అందుకనే దీంట్లో కులశేఖర్ అల్వార్ ఏం చెప్తున్నారు? భవ లుంటన కోవిడేతి, మీరు యొక్క భవసాగరంని బ్రేక్ చేసి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళగలుగుతారు అనేసి ప్రే చేస్తున్నారు. ఓకే, ఒకసారి మళ్ళొకసారి చెప్పండి. శ్రీవల్లభేతి వరదేతి దయాకరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిడేతి నాతేతి నాగశయనేతి జగన్ సేతి ఆలాపినం ప్రతిదినం కురుమాం ముకుంద. అంతే వచ్చా? ఓకే, సరే. సో అది ముకుందమాల స్తోత్రాలు కులశేఖర్ అల్వార్ వాళ్ళు మొత్తం ప్రతి ఒక్క స్టాంజాలు ఏమి ప్రే చేసుకుంటారు భగవంతుణ్ణి? జన్మ జన్మాలు నీ నామాన్ని స్మరించేటువంటి బుద్ధిని, శక్తిని ఇవ్వు చాలు అని చెప్పిండు. అంతే. ఆయన ఈ ముక్తిలు అడగలేదు, ఏ ముక్తి అడగలేదు. ఏం అడిగిండో? నీ నామాన్ని స్మరించడానికి శక్తిని
బుద్ధిని. రెండు కావాలి కదా, ఎనర్జీ కావాలి, బుద్ధి కూడా కావాలి. ఏ ఒకటి లేకుండా కష్టమే. అవి రెండు కూడా కులశేఖర్ అల్వార్ వాళ్ళు అడిగారు అనమాట. ఓకే, శ్రీమద్ భగవద్గీతకి